హాయ్ అండి. రోజు కుకింగ్ వీడియోలో కోడిగుడ్డు ఎగురు అయితే వేస్తున్నాను. చాలా సింపుల్గా గుడ్డు అయితే ఉడకబెట్టుకోలేదండి. ఈజీగా ప్రాసెస్లో కోడిగుడ్డు ఎగురు అయితే వేసేస్తాను, ఏ మసాలా లేకుండా. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోకి మటుకి చిన్న లైక్ అయితే చేయండి. పొయ్యి మీద మూగుడు ఎట్టేసుకుని నూనె అయితే మరగపెట్టానండి. కొంచెం చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు కూడా వేసుకుని మగ్గబెట్టేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు 10 నిమిషాల పాటు మగ్గాలండి. చాలా బాగా మగ్గిపోవాలి. కోడిగుడ్డు చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఉల్లిపాయలు బేగా మగ్గాలంటే కొంచెం ఉప్పు, పసుపు అయితే ముందుగా వేసేసుకోవాలి. నేనైతే పసుపు, ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇలాగైతే 5 నిమిషాల్లో అయితే ఉల్లిపాయ అయితే మగ్గిపోద్దండి. ఉప్పు ద్వారా బేగా మగ్గిపోతాయి. 5 నిమిషాల్లో ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి, చూసారా? ఉప్పు వేసుకోగానే మగ్గిపోతాయి చక్కగా. ఊరి కోసం అయితే కొంచెం ఉల్లిపాయలు అయితే ఎక్కువే పోసుకున్నాను. నేనైతే 2 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను. కారం వేసుకోగానే మనకు ఉల్లిపాయ పట్టినట్టు తిప్పుకోవాలి. ఇలాగైతే ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదండి. మనం ఎగురైతే పెట్టుకుంటున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకోవాలి. కారంతో కూడా ఉల్లిపాయ కూడా మగ్గింది కదండి. ఇంకా మనం వాటర్ అయితే వేసేసుకోవచ్చు. ఇలాగ వాటర్ వేసుకున్నాక ఇంకొక 5 నిమిషాలు ఉంచుకోవాలి. కూర ఉడుకుతూ ఉండగా గుడ్లు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసాక కూర అయితే ఉడికిపోతున్నది కదండి. ఇంకా మనం ఎన్ని గుడ్లు వేసుకోవాలో అన్ని గుడ్లు అయితే వేసేసుకోవచ్చు. నేనైతే 3 ఎగ్స్ అయితే పగలగొట్టుకున్నానండి. ఈ కూర అయితే బాగా రావాలంటే ఇప్పుడైతే మనం గడ్డి అస్సలు ఉపయోగించకూడదు. అలా సిమ్లో మగ్గబెట్టుకోవాలి. అలా 10 నిమిషాల పాటు మగ్గబెట్టుకుంటే మనకి గుడ్లు అయితే బాగా ఉడుకుతాయి. ఏ మసాలా లేని కూర అండి ఇది. చక్కగా కూడా ఉంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలాగ ఒక్క 10 నిమిషాలు అయితే మగ్గితే మన కూర అయితే రెడీ అయిపోద్ది. చూడండి, సిమ్లో పెట్టుకున్నాం కదా, బాగా మగ్గుతున్నాయి, చూసారా? ఎగ్స్ అస్సలు కదపకూడదండి. కర్రీ వచ్చి చాలా బాగుంటుంది. గుడ్లు అయితే మగ్గిపోయాయి కదండి. ఒక్కసారి తిరగబెట్టుకోవాలి. ఒక్కసారి చక్కగా తీసుకుని ఏ గుడ్డుగా గుడ్డు తిరగబెట్టుకోవాలి. ఇలాగ 3 నిమిషాల పాటు మగ్గబెట్టుకోవాలి. చూసారా? ఎగ్లో గుడ్లు చూసారా ఎంత బాగా ఉడికినాయో. చాలా స్పీడ్గా అయితే అయిపోద్దండి కర్రీ వచ్చి. మీకు కూడా వచ్చు అనుకోండి. కాకపోతే ఒక్కొక్క కూర చూస్తే మనకు కూడా వండుకోవాలనిపిస్తుంది కదా. నేను కూడా చాలామంది ఛానల్లో కొన్ని కూరలు చూసి వండుకుంటాను. అలాగే మీరు కూడా వండుతారని ఈరోజైతే ఈ కూర అయితే చేస్తున్నాను. కూర అయితే ఉడికిపోయిందండి. గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో. చక్క వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కదా. కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. లైట్గా కొత్తిమీర వేసేసుకుని కట్టేసుకోవచ్చు కూర. మా కూర నచ్చితే మీరు ఒక లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని. బాయ్ ఫ్రెండ్స్.